ఒకరు నిజంగా ప్రేమిస్తే మనం తప్పు చేస్తే మొదట కోప్పడతారు, కొంతకాలం దూరం పెడతారు, కానీ చివరికి అన్నీ మర్చిపోయి దగ్గరవుతారు. అంతేకాని కారణం దొరికింది కదా అని వదిలి వెళ్ళిపోరు. నువ్వు తల వంచితే ఈ లోకం నీ తల మీద కాలు పెడుతుంది. తన మొహంలో బాధలు కనిపించకుండా నవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళు చెప్పకున్నా తెలుసుకునేవాళ్ళు అంతకన్నా గొప్పవాళ్ళు. ఈనాటి జనాలు అర్థం చేసుకోవడంలో వెనకుంటారు, అపార్థం చేసుకోవడంలో ముందుంటారు. పలకరింపులు లేకపోయినట్లయితే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరమవుతుంది. కోపంతో వచ్చిన మాటను పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. స్త్రీ మగవాడి చూపును బట్టి తనలో ఏమి ఆశిస్తున్నాడో గ్రహించగలదు. శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం, మనసు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం. సముద్రము మీద వచ్చే అలల మాదిరిగా కాకుండా సముద్రమంత లోతుగా ఆలోచించు. కష్టాల కడలి పొంగుకు పరిష్కార మార్గం కనుచూపు మేరలో కనిపిస్తుంది. వాదించుకుంటే ఎవరో ఒకరు గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే వారి మధ్య ఉన్న బంధం గెలుస్తుంది కాబట్టి. మీరు మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడం మంచిది. మీరు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే అక్కడ మీ రిలేషన్ అవసరం లేదని అర్థం. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు, కానీ అవమానాన్ని మాత్రం భరించలేడు. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఓ అవకాశం దాగి ఉంటుంది. ఉపయోగం లేని ధనం, శాంతి లేని సుఖం, మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. రాయితో కొడితే అద్దం పగులుతుంది. కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసిన రెండింటినీ అతికించలేము. ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కరిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. స్త్రీకి లొంగిన పురుషుడు నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న కట్టెవలె సుఖంగా ఉంటాడు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. మనవి కాని బంధాల వెంట ఎంత పరిగెత్తినా నీ దేహానికి అలసట, నీ మనసుకి బాధ తప్ప ఇంకేమీ ఉండదు. నీది అయినది ఎప్పటికీ నిన్ను వీడదు. నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు. మీసం వచ్చిన ప్రతివాడు మగాడు కాదు. మీసం వచ్చిన తరువాత తల్లిదండ్రుల ఆస్తి ఆశించకుండా కష్టపడేవాడే అసలైన మగాడు. వాదించేదేదో జ్ఞానులతో వాదించు, కనీసం జ్ఞానమైనా వస్తుంది. మూర్ఖులతో వాదించకు, విఘ్నతను కోల్పోతావు. నీతో ఏ బంధం లేని వారి దగ్గర నీ రహస్యాలు చెప్పకు. నీతో అనుబంధం ఉన్నవారి దగ్గర నిజాలను దాయకు. మన రాతలు బాగుంటే నీతులు ఎన్నైనా చెప్పవచ్చు. ఎందుకంటే గెలిచినవాడు సోది చెప్పినా చప్పట్లు కొడతారు, ఓడినవాడు మంచి చెప్పినా సోది అంటారు. బురద నీటిలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరినీ అంచనా వేయకండి. దురదృష్టాన్ని చూసి బాధపడకు, అదృష్టం మీద ఆశపడకు. నీ ప్రయత్నం నువ్వు చేయి, ఫలితాన్ని ఆ దేవుడికి వదిలే. నీ చెంత ఎప్పుడూ ఆయన ఉంటాడు. ఎదుగుదల కనబడడం లేదని చింతవద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం మాత్రం దేవునికి వదిలేయి. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. ఈ సమాజంలో ఇద్దరు సుఖంగా ఉంటారు. తిన్న ఆహారం 2 గంటల్లో అరిగేవాడు, పడుకున్న వెంటనే నిద్ర పట్టేవాడు.
జీవితంలో ప్రేమ ఉండాలి, కానీ ప్రేమ అనేది జీవితం కాకూడదు. ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞాపకాలను తలుచుకొని బ్రతుకుతున్నారు. అర్థం చేసుకోని వాళ్ళు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఒక మనిషి ఎలా ఉండాలంటే ఊరు చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. అది ఎండలో నడిచేవాడికి నీడనిస్తుంది, వానలో తడిసేవాడికి రక్షణిస్తుంది. కానీ తనని గుర్తించమని ఎప్పుడూ అడగదు. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, అవసరం తీరాక సాయపడిన వారిని మర్చిపోకు. ఈ సొసైటీలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే, చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసే పాములకు పాలు పోస్తారు, కానీ మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రం కనీసం నీళ్లు కూడా పోయరు. నువ్వు చెప్పేది వినడానికి కూడా ఇష్టపడని వాళ్లకు నువ్వు చెప్పడం అనవసరం. మీ ఇంట్లో గోడకో మంచానికో చెప్పినా ఒక్కటే, వాళ్ళకి చెప్పినా ఒక్కటే. ఎలాంటి ప్రయోజనం ఉండదు. నీవు ఎంత తక్కువ మాట్లాడితే నీ మాటలు అంత శక్తివంతంగా ఉంటాయి. మనుషులు దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, దూరం అయినప్పుడే తెలుస్తుంది. అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. ఏ మనిషికైనా మరణం అనగానే చెప్పలేనంత భయం. నిజానికి మనిషిలోని సర్వభయాలకు మూలం మరణమే. మన మనసుకు గాయం చేయడమే పనిగా పెట్టుకున్న వారికి మనం దూరంగా ఉండడమే మంచిది. అలాంటి వారి వల్ల మనశ్శాంతిని కోల్పోతాం, అంతే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. సంపద ఉన్నవారందరికీ దానగుణం ఉండదు, దానగుణం ఉన్నవారందరికీ తగినంత సంపద ఉండదు. కామ కోరికలు గలవానికి రూపవతి అయిన భార్య ఉన్నా పక్కచూపులు చూస్తాడు. కొన్నిసార్లు ఇతరుల నోటిని మూయించడానికి ప్రయత్నించడం కంటే మన చెవులని మూసుకోవడం మంచిది. నీవు ఎంత పోరాడినా, నీవు ఎంత ఆరాటపడినా కొన్ని బంధాలు ఎప్పటికీ నీవి కాలేవు. ఎందుకంటే అవసరం కోసం నటించే వాళ్ళే కానీ ప్రేమగా గుండెలకి హత్తుకొనేవాళ్ళు ఎవరూ ఉండరు. అనుక్షణం మారిపోయే వాళ్ళ కోసం ప్రతిక్షణం ఆరాటపడతాం, అవమానపడతాం. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరిచే ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం.